ఓం నమ శివాయ. మనము శ్రీ శివ మహాపురాణం అధ్యయనం చేస్తున్నాము. అందులో రుద్ర సంహిత సృష్టిఖండంలో ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ వందనాత్ మృత్యోర్ముక్షేయమా అమృతాత్. నారదునికి తత్వజ్ఞానాన్ని ఉపదేశించాలనే సంకల్పంతో మాయా విశారదుడైన విష్ణువు ముని వెళ్ళే మార్గంలో సుందర నగరాన్ని సృష్టించాడు. అది వైకుంఠాన్ని మించి ఉంది. దానిని శీలనిధి అను రాజు ప్రజారంజకంగా పాలిస్తున్నాడు. ఆ సమయంలో సకల సౌందర్యనిధి అయిన తన కుమార్తెకు స్వయంవరాన్ని ప్రకటించాడు రాజు. ఆ వార్త విని ఎంతో ఉత్సాహంతో వచ్చిన నానా దేశ నరేంద్ర మండలితో శోభిస్తున్న ఆ నగరము నక్షత్ర సమూహంతో ప్రకాశిస్తున్న వినువీధిలా కన్నుల పండవుగా ఉంది. ఆ వార్త విన్న నారదుడు మోహపరవశుడై రాజద్వారాన్ని సమీపించాడు. మహర్షి రాక కంచుకి జనంచే తెలుసుకున్న మహారాజు ఎదురేగి అర్ఘపాద్యాదులతో పూజించి రత్న సింహాసన ఆసీన్ను చేసి తన కుమార్తె అయిన శ్రీమతిని పిలిపించి ఆమెచే మునికి నమస్కారం చేయించాడు. తర్వాత మునీంద్ర, సకల శుభలక్షణ లక్షితాంగి అయిన నా కుమార్తెకు రేపే స్వయంవరం ప్రకటించాను. త్రికాలాజ్ఞులైన మీరు ఆమె భావి శుభాన్ని చెప్పవలసింది అని కోరాడు. మోహినీ దేవతను మించిన అందచందాలతో అలరారుతూ ఉన్న ఆ సన్ను తాంగిని చూచి మన్మథ భావానికి గురైన ముని ఆమెను తానే పొందగోరి ఇలా అన్నాడు. రాజా, ఈమె జాతకం మంచిది, భవిష్యత్తు గొప్పది. ఈమె కాలు పెట్టిన చోట సిరులు పుడతాయి. సర్వసమర్థుడు, భక్తి జ్ఞాన వైరాగ్య సంపన్నుడు, లోకాలన్నింటిని జయించిన వీరుణ్ణి జయించిన మేటి వీరుడు ఈమెకు పతి కాగలడు అని చెప్పి తన దారిన తాను వెళ్ళి ఆమెనెలా పొందాల అని ఆలోచనలో పడ్డాడు. ఆలోచించగా మునికొక ఉపాయం స్ఫురించింది. స్త్రీలకు సౌందర్యం చాలా ప్రీతిపాత్రమైనది. సౌందర్యోపేతమైన పురుషుణ్ణి స్త్రీలు వరిస్తారనేది లోకానుభవ సిద్ధమైన మాట. త్రైలోక్య మోహనాంగుడు విష్ణువు కనుక ఆ రూపాన్ని పొందితే స్వయంవరంలో ఆమె నన్ను వరించడం సిద్ధం అని ఎంచి విష్ణులోకానికి వెళ్ళాడు నారదుడు. వెళ్ళి ఏకాంతంలో విష్ణువుతో తన మనసులోని భావాన్ని వెల్లడించి విష్ణు రూపాన్ని తనకియ్యవలసిందిగా ప్రార్థించారు. శంకర మాయ నెరిగిన విష్ణువు శ్రేష్ఠుడైన వైద్యుడు రోగికి హితాన్ని చేకూర్చినట్లుగా నీకు నేను హితాన్ని సమకూరుస్తాను అని చెప్పి నారదునికి కోతి ముఖాన్ని మిగిలిన దేహానికి తన రూపాన్నిచ్చి అంతర్ధానమయ్యాడు. ఈ విషయాన్ని తెలియని ముని కృతార్థుడయ్యాడని భావించి రాజసమూహంతో కోలాహలంగా ఉన్న స్వయంవర సభకు చేరుకున్నాడు. ఇంద్రసభలా ఉన్న సభలో మిగతా రాజనివహం మధ్య ఆసీనుడయ్యాడు మన నారద మహర్షి. బయటివారి కన్నులకు తానెలా గోచరిస్తున్నాననేది నారదుడు ఎరుగడు. శివుని మాయచే ఇద్దరు రుద్రానుయాయులు బ్రాహ్మణ వేషంలో వచ్చి ముని వద్దకు వెళ్ళి పర్యాస భాషణం చేశారు. మనసంతా రాజకుమార్తె మీదనే ఉన్న ముని ఓహో కోతిముఖం వాడా అని బ్రాహ్మణులు పలికిన పర్యాస వచనాలను పట్టించుకోలేదు. రాజకుమార్తె వచ్చే మార్గం వైపు రెప్ప వేయకుండా చూస్తున్నాడు ముని. ఇంతలో రాకుమారి చెలికత్తెలిరువురు చెంత నిలువ తక్కిన పరిచారకులు వెంట నడవ బంగారు పూల మాలను చేత ధరించి స్వయంవర సభా మంటప మధ్యమందు రత్న పాంచాలికలా నిలబడింది. ఆపై వరాన్వేషణ చేస్తూ సభంతా తిరిగింది. మునిని చూచి ముఖాన్ని త్రిప్పుకుంది. ముని కిన్నుడయ్యాడు. విష్ణువు రాజకుమార ఆహార్యంతో వచ్చి ఎవరికీ కానరాకుండా సభలో ఆసీనుడై ఉన్నాడు. ఆమె ఆయనను చూచి పూలమాలను ప్రసన్నవదనంతో కంఠానికి అలంకరించింది. వెంటనే హరి రాకుమారిని తీసుకొని అంతర్ధానమై తన లోకానికి చేరుకున్నాడు. రాకుమారులందరూ నిరాశోపహతులు కాగా నారదుడు మాత్రం దైవోపహతుడై స్మర విఫలుడు అయ్యాడు. అప్పుడు జ్ఞాన విశారదులైన రుద్రానుచరులిద్దరూ మదనజ్వర పీడితైన మునుచెంతకు వచ్చి ఓ నారద, స్వర్ణ ప్రతిమ వంటి ఆ రాకుమారి నిన్ను వరించలేదని కదా దుఃఖంచే బాధపడుతూ ఉన్నావు. కపి ముకుడవైన నిన్ను ఆ రాకేందు వదన ఎలా వరిస్తుందని తలపోశావు అని ఎత్తి పొడుస్తారు. వారి వచనాలను విన్న ముని ఆశ్చర్యచకితుడై అద్దంలో ముఖాన్ని చూచుకొని వారి పలుకులు సత్యమే అయినా దురాగ్రహంతో మీరిద్దరూ బ్రాహ్మణుడైన నన్ను పరిహసించారు కనుక దీని ప్రతిఫలంగా బ్రాహ్మణులే జన్మించి
రాక్షస రూపాన్ని పొందుతారు అని శపించాడు. అంతటా రుద్ర అనుచరులిద్దరూ జరిగిందంతా శివేచ్ఛగా భావించి ఉదాసీనులై రుద్రలోకానికి వెళ్ళారు. సూత మహాముని ఋషులతో ఇలా అంటున్నాడు: మునులారా, ఆ విధంగా నారదుడు శివమాయా మోహితుడై విష్ణువు యొక్క కపట బుద్ధిని గ్రహించి కోపంతో తగిన గుణపాఠం చెప్పాలనే ఉద్దేశంతో విష్ణులోకానికి వెళ్ళి విష్ణువుతో ఇలా నిందావచనాలను పలికాడు: ఓ హరి, నీవు కపటివి, విశ్వమోహనుడవు, పరుల ఉత్సాహాన్ని సహించే గుణం నీలో లేదు. నువ్వు మాయావివి, మలినాశయుడవు. పూర్వం మోహిని రూపంలో అసురులకు అమృతం దక్కకుండా చేశావు. క్షీరసాగర మతన సమయంలో కాలకూటాన్ని నీలకంఠుడు భక్షించకుండా ఉంటే నీ పీడ లోకాలకు విరగడై ఉండేది. అంతేకాదు, ఆయన నిన్ను స్వతంత్రునిగా నియమించాడు. విప్రుడనైన నన్ను పర్యాస పాత్రుని చేశావు. నీకిది తగని పని. ఇట్టి పని తిరిగి చేయకుండా నీకు తగిన శిక్ష విధిస్తాను. నువ్వు భూలోకంలో మనుష్యుడవై జన్మించి నాలాగే స్త్రీ వ్యామోహంతోనూ వియోగంతోనూ బాధపడతావు. వానరులు నీకు సహాయకారులవుతారు. ఆ జన్మలో తరచుగా అజ్ఞాన మోహితుడవై ఉంటావు. విష్ణువు పుట్టుక లేని శివమాయను ప్రశంసించి నారదుని శాపాన్ని రాగద్వేషాదులు లేకుండా స్వీకరించాడు. వెంటనే శివమాయ తొలగింది. నారదుడు ఎప్పటిలాగానే తిరిగి జ్ఞానమూర్తి అయ్యాడు. జ్ఞానోదయం కాగానే పూర్వగాతంతా స్మృతికి వచ్చి తప్తుడై తనను తాను నిందించుకొని శివమాయను ప్రశంసించి విష్ణువు పాదాలపై పడి ఇలా అన్నాడు: ఏ ప్రభో, దుర్బుద్ధితో దుష్ట వచనాలను పలికాను, పైగా శపించాను. నాకు నరకం నిశ్చయము. నేను నీకు దాసుణ్ణి. ఈ నరకాన్ని తప్పించుకుని ఉపాయం చెప్పండి. అంతటా విష్ణువు నారదుణ్ణి పైకి లేపి శిరస్సు నిమిరి కరుణతో ఇలా అన్నాడు: వత్స, దుఃఖింపకు. నువ్వు నా భక్తులలో శ్రేష్ఠుడవు, నాకిష్టుడవు. నీకు నరకం సంప్రాప్తం కాదు. శివుడు నీకు సర్వ మంగళాలను అనుగ్రహిస్తాడు. అంతా శివేచ్ఛయే. ఆయనయే పరబ్రహ్మ, పరమాత్మ, సచ్చిదానంద స్వరూపుడు. ఆయనే త్రిమూర్తుల రూపంలో ఉంటాడు. ఆయన సర్వసాక్షి. నీకు సర్వ పాపక్షయము, భుక్తి ముక్తిదాయకమైన ఉపాయాన్ని చెబుతాను, విను. నువ్వు సర్వదా శివుని యశస్సుని గానం చేయు. వారణాసి నగరానికి వెళ్ళి విశ్వేశ్వరుని సందర్శించు. మృత్యుంజయని గుణగణాలను గానం చెయ్యి. అక్కడ నీకన్నీ శుభాలే కలుగుతాయి. ఆపై నా ఆజ్ఞానుసారంగా బ్రహ్మలోకానికి వెళ్ళి నీ తండ్రి అయిన బ్రహ్మను సందర్శించు. ఆయన నీకు శివ మహాత్మాన్ని చెబుతాడు. నీ దురితలు అంటే పాపాలన్నీ క్షయమవుతాయి. మునులతో సూత మహర్షి ఇలా అంటున్నాడు: మునులారా, విష్ణు యొక్క ఉపదేశానుసారంగా నారద మహర్షి భూలోకంలో గల శైవ క్షేత్రాలన్నింటినీ ప్రీతితో సందర్శిస్తూ ఆ క్షేత్ర మహిమలను విని పరవశిస్తూ గానం చేస్తూ కాశీనగరానికి వచ్చాడు. ఈ దివ్య జ్ఞాని అయిన నారదుడు భూలోకంలో శివక్షేత్ర దర్శనం చేస్తున్నానని విని ఆ రుద్రానుయాయులైన బ్రాహ్మణులిద్దరూ కాశీక్షేత్రంలో నారదుణ్ణి కలిసి దేవమునికి తల వంచి నమస్కరించి పాదాలను పట్టుకొని అనుగ్రహంతో శాప విముక్తిని ప్రసాదించవలసిందని కోరారు. నారదు కూడా వారిద్దరి యందు ఆదరం కలవాడై, ఓ మహాదేవాను అనుచరులారా, మీరు సత్పురుషులు, అంతా శివేచ్ఛ. నన్ను కూడా మీరు క్షమించవలసి ఉంటుంది. నా శాపం ఇలా ఫలిస్తుంది. మీరొక ముని శ్రేష్ఠుని బిడ్డలై పుట్టి బల శౌర్య ప్రతాప యశో విరాజితులై రాక్షస ప్రభులవుతారు. శివభక్తులై విష్ణువు చేతులు అదులవుతారు. తిరిగి మీ లోకాన్ని చేరుకుంటారు అని శాపమోక్షాన్ని అనుగ్రహించాడు. నారదుని ఆదర వాక్కులకు సంతసించి రుద్రానుచరులు తమ స్వస్థానికి తిరిగి వెళ్ళారు. నారదు కూడా కాశీనగరంలో అన్ని స్థలాలను సందర్శించి గంగాతీర స్నాన ఘట్టాలలో తీర్థస్నానం చేసి విశ్వేశ్వరుని సందర్శించి నోరారా కీర్తించి పరమానందంతో శివతత్వాన్ని తెలియగోరి బ్రహ్మలోకాన్ని చేరుకున్నాడు. బ్రహ్మను దర్శించి స్తుతించి శివతత్వాన్ని గూర్చి ఇలా అడిగాడు: ఏ తండ్రి, నీవు స్రష్టవు. నేను గతంలో నీ అనుగ్రహంతో విష్ణు కథలను విన్నాను. ఇప్పుడు శివగాథలను, శివతత్వాన్ని గురించి చెప్పండి. శివుడు శివుడు సగుణుడు, నిర్గుణుడు ఎలా అయ్యాడు? సృష్టి స్థితి ప్రళయ కాలముల యందు ఆయన లీలా విలాసం ఎలా ఉంటుంది? ఆయన ఎలా ప్రసన్నుడవుతాడు? ఆయన ఏ ఫలాలను ఇస్తాడు? త్రిమూర్తుల పుట్టుకను, ఉమ యొక్క ఆవిర్భావాన్ని, వివాహ గాథను, గార్హస్థ జీవితాన్ని, ఇతర గాథలను చెప్పండి అని నారద మహర్షి అడుగుతారు. తర్వాత నారదుని మాటలు విన్న పితామహుడు లోకహితాన్ని కోరి శివ కథను ప్రారంభిస్తాడు.
ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.